ఏ విధంగా ఉంది, కరోనా పాండమిక్ దానికి తగ్గట్టుగా విధించినటువంటి లాక్డౌన్ కారణంగా ఎలా ఇంపాక్ట్ అయిందనే దాని మీద గత వారం రోజులుగా చర్చోపచర్చలు వాదాపవాదాలు జరుగుతూనే ఉంది. అంటే ఫస్ట్ క్వార్టర్ మన భారతదేశంలో ఆర్థిక ఫైనాన్షియల్ క్యాలెండర్ వచ్చేవరకు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. అంటే ఫస్ట్ క్వార్టర్ అంటే ఏప్రిల్, మే, జూన్ మాసాలకు గాను భారత వృద్ధి గణాంకాలను భారత ప్రభుత్వం ప్రకటించింది గత వారం. దాని ప్రకారంగా ఇంతకుముందు క్వార్టర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్తో పోలిస్తే మన ఆ ఎకానమీ -23% ష్రింక్ అయిపోయినట్లుగా గణాంకాలు వెలువరుస్తున్నాయి. గత 2 ఆర్థిక సంవత్సరాలుగా భారత వృద్ధి రేటు యావరేజ్ మీద 5.5%గా నమోదవుతూ వస్తుంది. ఈ 5.5% కూడా కొన్ని డెవలపింగ్ ఎకానమీస్ వృద్ధి రేటుతో పోలిస్తే చాలా తక్కువే. బట్ సైజ్ 2.6 ట్రిలియన్స్ వాల్యూమ్ ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థలో 5% గ్రోత్ రేట్ అనేది చాలా మంచి గ్రోత్ రేట్. కానీ కరోనా రిలేటెడ్ పాండమిక్ ద్వారా విధించిన లాక్డౌన్ ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం స్టాండ్ స్టిల్ అయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రపంచంలోని అన్ని ఆర్థిక వ్యవస్థలు ష్రింక్ అయ్యాయి. అందుకు ఏమాత్రం సంశయం లేదు. దీనికి భిన్నంగా దాంతో పాటే భారత ఆర్థిక వ్యవస్థ కూడా కుచించుకుపోయింది. దీనికి భిన్నంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నిటికీ భిన్నంగా చైనా ఆర్థిక వ్యవస్థ అంటే ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా తర్వాత ఈ ఫస్ట్ క్వార్టర్ ఈ రిలేటెడ్ ఫిగర్స్కి 6.2% గ్రోత్ నమోదైందని చెప్పి చైనా అధికార వార్తాపత్రికలు అధికార యంత్రాంగం అంతా ప్రకటించింది. దాంట్లో నిజానిజాలు ఎంత ఉన్నా కూడా కనీసం చైనీస్ ఎకానమీ గ్రోత్ వృద్ధి రేటు కుచించుకుపోలేదు. అంతవరకు వాళ్ళు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక రకంగా ఒక మినుగురు పురుగులాగా కనిపించారు. భారత ఆర్థిక వ్యవస్థకు వస్తే -23% కుచించుకుపోవటం అనేది కొంచెం విచారించదగిన విషయమే. బట్ కంప్లీట్ లాక్డౌన్ వల్ల ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం కూడా కుచించుకుపోవటం వల్ల స్టాండ్ స్టిల్ ఆగిపోవటం వల్ల ఇది రావటం సహజమే. కానీ 10 to 12% మైనస్ వృద్ధి రేటు నమోదవుతుందని అందరూ భావిస్తూ వచ్చారు. కానీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం అది 23.5%గా కుచించుకుపోయింది. ఇది అలార్మింగ్ బిల్స్. న్యాచురల్గా దేశంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు, సామాజికవేత్తలు, పొలిటికల్ పార్టీస్ న్యాచురల్గా అపోనెంట్స్, అపోజిషన్ వీళ్ళంతా కూడా బ్లేమ్ అంతా గవర్నమెంట్ పైన వేయడానికి ప్రయత్నిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. గవర్నమెంట్ షుడ్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ ఆల్ దిస్ క్రిటిసిజం. ఈ -23.5% నుంచి భారత ఆర్థిక వ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నెక్స్ట్ ట్రాజెక్టరీకి ఎలా తీసుకెళ్ళాలనే దాని మీద భిన్న రకాల ప్రపోజల్స్, భిన్న రకాల రికమెండేషన్స్ గవర్నమెంట్ కూడా చాలామంది పబ్లిక్ ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు, వ్యవస్థలతోటి ఎంగేజ్ అవుతూ ఉంది. దీని ప్రకారంగా వచ్చిన అటువంటి అభిప్రాయాలన్నింటినీ క్రోధీకరించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రోడ్ మ్యాప్ టు రివైవ్ అండ్ రిసరెక్ట్ ది ఎకానమీ గ్రోత్ పాత్రలకు -23.5% ఉన్న వృద్ధి రేటుని ప్లస్ పాజిటివ్ టెరిటరీలోకి ఎలా తీసుకురావాలి అనే దాని మీద ప్రభుత్వం చాలా రకాలుగా ప్రయత్నాలు చేసింది. ఇంతకుముందు కూడా జూలై మాసంలో కూడా వాళ్ళు 20 లక్షల కోట్ల ఆర్థిక వెసులుబాటు కల్పించాం ఎంఎస్ఎంఈ సెక్టర్కి అని చెప్పేసి ప్రకటించారు. అది కొంతమేరకు ఫలితాలు ఇచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. ఇప్పుడు అంటే గవర్నమెంట్లు వర్గాలు ప్రకారం ఏంటంటే వాళ్ళు ఇది న్యాచురల్ ఫినామినా, ప్రపంచంలో అన్ని దేశాలు ఇదే వృద్ధి రేటు నమోదు చేస్తున్నాయి, దానికి వరి అవ్వాల్సిన పని లేదు. వాళ్ళు కొన్ని పారామీటర్స్ ప్రజల ముందు ఉంచారు. వాటిల్లో ఏంటంటే ఎకానమీ ట్రాజెక్టరీ కరెక్ట్ పాత్రలో పట్టాలు ఎక్కుతుంది. దానికి అనుగుణంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే పవర్ కన్జంప్షను ఆగస్టు మాసంలో పవర్ కన్జంప్షను ప్రీ కోవిడ్ లెవెల్ అంటే ఫిబ్రవరి, మార్చి మాసాలలో దాదాపు 98% పవర్ ఇప్పుడు కన్జ్యూమ్ అవుతుంది. దట్ ఈజ్ అన్ ఇండికేటర్ దట్ ఎకనామిక్ యాక్టివిటీ బిగిన్ అయిందని. ఎకనామిక్ యాక్టివిటీ ఇండస్ట్రియల్ యాక్టివిటీ తోటి పాటుగా ఎకనామిక్ యాక్టివిటీ పుంజుకుంటుందనేది గవర్నమెంట్ వర్గాల భావన. అలాగే ఎంఎస్ఎంఈ సెక్టర్ బాగా వరస్ట్ ఎఫెక్ట్ అయింది. ఎంఎస్ఎంఈ సెక్టర్ తర్వాత ఆతిథ్య రంగం అంటే టూరిజం అండ్ ట్రావెల్ రిలేటెడ్ అలాంగ్ విత్ ది ఏవియేషన్ ఇండస్ట్రీ బాగా కుచించుకుపోయిన రంగాల్లో ముందు ఉన్నాయి. ఎంఎస్ఎంఈని ఎలా రివైవ్ చేయాలి, ఎందుకంటే లార్జెస్ట్ ఎంప్లాయర్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇండియాలో. ఎంఎస్ఎంఈని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద
ప్రభుత్వం రకరకాల స్కీములు ప్రకటించింది. 20 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక వెసులుబాటు కల్పించామని. అంటే ఇప్పటి వరకు అప్పు పుట్టని సంస్థలకి కొత్తగా చేసింది ఏమి లేకపోయినా ఆల్రెడీ అప్పు ఉండి వాళ్ళు ఎన్పిఏ అయినా కూడా వాళ్ళకి ఫర్దర్ క్రెడిట్ ఎక్స్టెన్షన్ ఫెసిలిటీ క్రియేట్ చేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్పినాయి. దాంట్లో కొన్ని బ్యాంకులు ముందుకొచ్చి మేము ఎంత ఆఫ్ టేక్, ఎంత క్రెడిట్ ఇచ్చాము, ఎంత లోన్లు ఇచ్చామని చెప్పేసి చాలా ప్రకటించారు. అది కొంతవరకు ఫలితాలు ఇచ్చి ఉండొచ్చు. పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కి పాజిటివ్ టెరిటరీకి రావటానికి ఇంకా ఏం చేయాలనే దాని మీద మేధావులు చాలా రకాల అభిప్రాయాలు చెప్తూ వస్తున్నారు. వీటిల్లో ఏంటంటే గవర్నమెంట్ షుడ్ స్పెండ్ మోర్. ఇండియాలో ఏంటంటే సంక్షేమ పథకాలు ఎక్కువగా ప్రభుత్వ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కూడా ప్రభుత్వం ఎక్కువ పెట్టుబడులు డబ్బు ఖర్చు చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ రంగాన్ని రివైవ్ చేస్తే తప్ప రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాల్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వదు. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వకపోతే ఆర్థిక వ్యవస్థ కన్సంప్షన్ ప్యాటర్న్ పెరగకపోతే ఆర్థిక వ్యవస్థ పుంజుకోదు అనే ఒక అభిప్రాయం చాలా ముందుకి చొచ్చుకొస్తుంది. అది ఎంతవరకు నిజమంటే దాదాపుగా నిజమని చెప్పుకోవాలి. ఎందుకంటే రూరల్ ఏరియాల్లో, సెమీ అర్బన్ ఏరియాల్లో చాలామంది మనం చూసే ఉంటాం మైగ్రెంట్ లేబర్ని. వాళ్ళంతా ఎంప్లాయ్మెంట్ కోసం పట్టణాలకి, పెద్ద మహానగరాలకి, బాంబే, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ఇలా చెన్నై లాంటి మహానగరాలకి మైగ్రేషన్ అయ్యారు. వాళ్ళు మైగ్రేట్ అయిన వాళ్ళు చాలామంది మళ్ళీ రూరల్ ఏరియాకి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన టైంలో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకకపోతే, వాళ్ళు కనుక ఎర్నింగ్ చేయకపోతే కన్సంప్షన్ ఎలా పెరుగుతుంది అనేది ఎకానమిస్టుల వాదన. అది నిజమే. దానికి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే న్యాయ స్కీమ్ కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇమీడియట్ కన్సంప్షన్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఎకానమీ రివైవ్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ కొత్త వాదనని తెర మీద తెచ్చింది. అది ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుంది? ఆ ప్రపోజల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ దాన్ని తీసుకుంటుందా లేదా అనేది పక్కన పెడితే, ఎంతకాలం మీరు డబ్బులు ఇచ్చుకుంటూ పోతారని అది కూడా దానికి భిన్న వాదనలు వినిపిస్తుంది. ఈ రెండింటి వాదనల్ని పక్కన పెడితే గవర్నమెంట్ కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ మీద కనుక డబ్బులు ఖర్చు పెట్టి రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్, కన్జంప్షన్ పెరుగుతుంది. 2019 ఆగస్టు 15 రోజున ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి తను చేసిన ప్రసంగంలో 100 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టబోతుందని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు స్వయంగా. అంటే సంవత్సరానికి 20 లక్షల కోట్ల రూపాయలు. 100 లక్షల కోట్లు, 20 లక్షల కోట్ల రూపాయలు అంటే మన భారతదేశ ఆర్థిక బడ్జెట్ 29 లక్షల కోట్లు. అంటే ఇంచుమించుగా భారత ఆర్థిక బడ్జెట్లో 75% మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం మీదనే, బడ్జెట్ కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం మీదనే ఖర్చు పెడతాం గవర్నమెంట్ అని చెప్పింది. ఇప్పుడు కరోనా పాండమిక్తో విలవిల్లాడుతున్న ఆర్థిక వ్యవస్థని రివైవ్ చేయాలన్నా, రిసరెక్ట్ చేయాలన్నా ప్రధానమంత్రి మోడీ ప్రకటించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ని కనుక ప్రభుత్వం టేకప్ చేయకపోతే ఎకానమీ అంత ఈజీగా ముందుకు వెళ్ళదు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. బహుశా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోనే ఎక్కువ ఈ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు. ఎకానమీని టర్న్ అరౌండ్ టైం చాలా క్విక్గా ఉంటుందనే కాబోలు చైనా మన సేమ్ క్వార్టర్ తోటి పోలిస్తే, అంటే ఏప్రిల్, మే, జూన్ మాసాల ఆర్థిక గణాంకాలను కనుక పరిశీలిస్తే చైనాస్ అఫీషియల్ ఫిగర్స్ క్లెయిమ్ దట్ దే హ్యావ్ రికార్డెడ్ 6.2% growth in the first quarter of this current year or second quarter of their financial year. కంపారబుల్గా చూసినట్లయితే వాళ్ళు ఎట్లా 6.2% గ్రోత్ సాధించారు అనేది కనుక ఆలోచిస్తే, వెస్టర్న్ న్యూస్ ఏజెన్సీస్ చైనా ఏది చెప్పినా కూడా దాన్ని రీచెకింగ్ అండ్ రీవెరిఫికేషన్ చేస్తూనే ఉంటాయి. న్యూయార్క్ టైమ్స్, CNN వీళ్ళంతా చేసిన సర్వే ప్రకారం ఏంటంటే ఈ 3 నెలల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ చైనా తన దగ్గర ఉన్నటువంటి వ్యాస్ట్ క్యాష్ రిజర్వ్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ మీద అతి వేగంగా, క్విక్గా ప్రాజెక్టులు చేపట్టి రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో వాల్యూమ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలిగింది. కాబట్టి చైనా ఆర్థిక వ్యవస్థ 6.2% గ్రోత్ నమోదు చేయగలిగింది ఫస్ట్ క్వార్టర్లోనే. వెస్టర్న్ న్యూస్ ఏజెన్సీస్ అన్ని కన్ఫర్మ్ చేశారు. 6.2%, 5%, 4% అనేది పక్కన పెడితే, బట్ చైనా ఈజ్ ద ఓన్లీ మేజర్ ఎకానమీ టు హ్యావ్ రికార్డెడ్ ఎ పాజిటివ్ గ్రోత్ రేట్ ఇన్ ది ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. దట్ ఈస్ వెరీ కమెండబుల్.
ఇండియా అంటే చైనాను చూసి కాపీ కొడుతున్నాం అనేది కాకుండా ఇండియా కెన్ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్. అంటే ఇంతకుముందు ప్రధానమంత్రి గారి ఎజెండాలో ఉన్న అంశమే కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రభుత్వం కనుక ఖర్చు పెట్టినట్లయితే క్విక్గా అతి వేగంగా ఎకానమీని రివైవ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆ దిశగా ముందడుగు వేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మైగ్రెంట్ లేబర్ అవైలబిలిటీ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో బాగా ఉంది. ఈ అవైలబిలిటీని యూజ్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనుక అతివేగంగా, అది మేబీ పోర్ట్స్ కావచ్చు, రైల్వే లైన్స్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, లేకపోతే అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ హెల్త్ కేర్ హాస్పిటల్స్ కావచ్చు, మిగతా ఏదైనా గవర్నమెంట్ స్పెండింగ్ చేయవలసిన మొత్తాన్ని కనుక గవర్నమెంట్ అతి త్వరగా డెసిషన్ తీసుకొని కనుక రివైవ్ చేయగలిగితే భారత ఎకానమీ వృద్ధి చెందుతుంది. అందులో కన్జంప్షన్ డిమాండ్ పెరుగుతుంది. కన్జంప్షన్ డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎకానమీ రివైవ్ అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. గవర్నమెంట్ ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. బట్ ఇది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇంకొక రకమైన వాదన కూడా వినిపిస్తుంది. అంటే మొరటోరియం విధించినటువంటి ఫస్ట్ 4 months 5 months కాలంలో ఇంట్రెస్ట్ ఎవరు కట్టాలనేది. ఇంట్రెస్ట్ మొరటోరియం పీరియడ్ అఫీషియల్గా 31 ఆగస్టు తోటి ఎండ్ అయిపోయింది. కొత్తగా దాన్ని రివైవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎకానమీ కనుక వృద్ధి చెంది ఎంప్లాయ్మెంట్ కనుక క్రియేట్ అయితే డెఫినెట్గా ఎకానమీ వైవర్స్, ఇంట్రెస్ట్ లోన్ వైవర్స్, మొరటోరియంస్ ఎవరికి అవసరం పడదు. ఆ దిశగా గవర్నమెంట్ ఒక పాజిటివ్ ఇమేజ్ని క్రియేట్ చేయాలి, ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి ప్రజల్లో ఒక భరోసా కల్పిస్తారని, ఎకానమీని రివైవ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అది త్వరగా డెసిషన్ తీసుకొని ఆ రంగంలో ఉపాధి కల్పిస్తే ఎకానమీ ఆటోమేటిక్గా రివైవ్ అవుతుంది. అటువంటి సందేహం లేదు. లెట్స్ హోప్ దట్ దే డూ దట్. థ్యాంక్ యూ.